ఎద్దుగానే నూనె పచ్చిపల్లికి ఈక్వల్. మీకు పచ్చిపల్లిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో ఈ నూనెలో కూడా అలాంటి క్వాలిటీస్ ఉంటాయి. అబ్బా చాలా మంచి వాసన వస్తాను కూడా, కానీ అందులో ఉన్న ఫ్లేవర్ నట్స్ అని ఎవాపరేట్ అయ్యి మన ముక్కుకు వస్తున్నాయి అని అర్థం. అంటే ఆ సీడ్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవర్ నట్స్ వెళ్ళిపోతున్నాయి కదా. మీరు ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా సరే ఆయిల్ గానుగులు లైవ్ లో తీసి స్కిన్ మీద వేసి రుద్దండి, దీన్ని మళ్ళీ మీరు కడిగే పని లేదు. విత్ ఇన్ 10 to 15 seconds లో మీ స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అది పర్ఫెక్ట్ ఆయిల్. రోకలి ఇలా పెట్టాం కదా మనము ఒక ట్రయాంగిల్ షేప్ లో, ఆ ట్రయాంగిల్ షేప్ లోకి ఎప్పుడైతే మీకు రోల్ వచ్చేస్తుందో, ఆ రోకల్ అనేది వచ్చేస్తుందో, అది ఆటోమేటిక్ గా తిరిగేస్తుంది సైన్స్ అది. సో అండ్ బయట సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రిఫైండ్ ఆయిల్ కానీ చాలా తక్కువ కాస్ట్ వస్తుంది. సో మీరు మీ ప్రొడక్ట్ ని ఎలా ప్రమోట్ చేస్తారు బయటికి? ఇక్కడ ఏ ప్రొడక్ట్ అయినా నేను చాడేకున్నాను, 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాను నేను. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది హెల్త్ కి మంచిది కాదు. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ లో జ్యూస్ ట్రైనర్ తో చేస్తాం మనం ఇది. అవును, ఇది సెకండ్ స్టేజ్ లో ఫైన్ పార్టికలర్స్ కోసం ఆ నైలాన్ తో చేస్తాం మనం. ఇప్పుడు ఒక గానుగ ఉంది, సో సపోజ్ ఇదే తీసుకుందాము, ఎద్దుకు గానీ దీనికి గానీ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది? ఒక బుల్ గానుగ తిరిగితే 2 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. బుల్ చనిపోయే స్థాయి నుంచి ఇవాళ 2 ఫ్యామిలీస్ బతికించే స్థాయికి వచ్చింది బుల్ అన్నది. అది బుల్ గొప్పతనం. సరే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ట్రైన్ చేసుకోవటం, అవన్నీ స్ట్రైట్ గా వెళ్ళాయి రౌండ్ గా తిరగాలంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసి ఉండాలి వాటికి. కొద్దిగా ఒక్కోసారి మనకి అబ్బా ఎందుకు అని ఫీల్. సీఏ చేశారు కాబట్టి మీకు కొంచెం ఏమన్నా డిఫరెంట్ గా చెప్పగలరేమో. ఇప్పుడు కస్టమర్స్ కూడా మనం 2 types ఆఫ్ కస్టమర్స్ ఉంటున్నారు సార్. ఒకళ్ళేమో ప్రైస్ తక్కువ ఉంటే అమ్మో ఇది ఒరిజినల్ కాదేమో అని ఒక కస్టమర్, ఇంకో కస్టమర్ ఏమో ప్రైస్ ఎక్కువ ఉంటే దీంట్లో ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయేమో అని ఇంకో కస్టమర్. సో వీళ్ళని ఎలా డిఫైన్ చేస్తారు? మనం ఎద్దుల్ని యూజ్ చేసి ఆయిల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? నార్మల్ గా అయితే ఇది మన పాత అంటే మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులు ఈ పద్ధతిని ఫాలో అయ్యి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళమాట. సో ఇక్కడ ఇది మొత్తం ఒక 16 గానుగులు దాకా ఉన్నాయి. సో ఈ 16 నాగేంద్ర గారు మెయింటైన్ చేస్తారనమాట. సో నాగేంద్ర గారి దగ్గరికి వెళ్ళి అసలు ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, అండ్ విత్తనం అప్పటి నుండి ఆయిల్ వచ్చేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అండ్ ఆవులకి ఎలా మెయింటెనెన్స్ చేస్తారు అనే కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళి నాగేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఎండ్ వరకు చూసేయండి. సార్, మీరు సిఏ అని విన్నాను. సో సిఏ నుండి మళ్ళీ ఈ ఫీల్డ్ ఏంటి సార్? ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అనుకోవచ్చు. సో లైఫ్ లో జనరల్ గా ఫ్యామిలీ కోసం చేసేది ఒకటి ఉంటుంది, మన కోసం చేసేది ఇంకోటి ఉంటుంది కదా. సో ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఏమో కార్పొరేట్ లైఫ్, సెకండ్ ఇన్నింగ్స్ ఏమో నేచర్ కి సంబంధించింది. సో ఏం ఇన్స్పైర్ చేసింది? వాట్ ఇన్స్పైర్స్? బుల్. ఐ లవ్ దట్ యానిమల్. చూడు ఒకసారి చూపించింది అది ఎలా వెళ్తుందో, ద వే ఇట్ గోస్. చూడు ఒకసారి దాన్ని చూడండి ఎలా వెళ్తుంది అది. అంతకంటే మెజెస్టిక్ యానిమల్ ఎక్కడ ఉంటుందా? సో బుల్ అంతే. ఆ ఎద్దు వల్లే మీరు ఈ ఫీల్డ్ లో బాగా ఇష్టం. ఎద్దులంటే బాగా ఇష్టం. ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ ఎద్దులు? ఇప్పుడు 40 ఉన్నాయి. 40 అండ్ తిరిగేది అక్కడ షెడ్ లో 40 ఉంటాయి. ఓకే, ఇక్కడ మొత్తం ఎద్దు వల్లే మొత్తం పని జరుగుతుంది ఇక్కడ. అంతే, ఓన్లీ ఎద్దులే. సో డైలీ వాటికి హాలిడేస్ ఏమైనా ఇస్తారా, లేదా కంటిన్యూస్ వర్క్ చేసేది? అవి వర్క్ చేసేదే డైలీ 4 hours ఒక్కొక్కటి, అంతకుమించి ఎక్కువ కూడా వర్క్ చేయవు. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చూసినప్పుడే ఈ బుల్ వచ్చింది లోపలికి. దీనికంటే ముందు బయటికి పంపించాం కదా. సో ఆల్మోస్ట్ ఈ వర్క్ చేసేది ఇప్పుడు 2 batches వేసినాయి అనుకోండి, 4 hours పడుతుంది 2 batches. ఒక 1 hour రెస్ట్ ఉంటుంది మధ్యలో వాటికి. అంటే వాళ్ళు ఆయిల్ తీసుకోవడానికి కావచ్చు, లేదంటే చెక్క తీయడానికి, వాళ్ళు వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు ఇలా అవుతూ ఉంటారు. సో అది హార్డ్లీ వర్క్ చేస్తే 3 hours అంతే. సో మనం బుల్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. అండ్ వీక్లీ వన్స్ వాటికి హాలిడే మనకు మళ్ళీ. సో అవి ఎవ్రీ సండే హాలిడే ఇస్తారు వాటికి కూడా? ఎవ్రీ సండే అని కాదు, ఇప్పుడు కొన్నిటికి అప్పుడప్పుడు కొద్దిగా హెల్త్ బాగోదు, చూసి జాగ్రత్తగా హాలిడే ఇస్తాము. ఎప్పుడైనా ఇప్పుడు బాగా ఇప్పుడు ఒక బుల్ ఉంది కదా, దాని పేరు సాయి. చాలా ఫిరోషియస్ గా ఉంది కదా, చాలా ఫిరోషియస్. దాని సండే కూడా తిప్పుతాను నేను 2 hours. లేకపోతే దాన్ని కంట్రోల్ చేయలేము అసలు. ఎందుకు సార్ అలాగది? అంటే బుల్స్ జనరల్ గా మీకు వర్క్ చేయకపోతే కంట్రోల్ చేయలేము. మీరు రైతులు ఎవరిని అడిగినా చెప్తారు, అవి వర్క్ చేస్తేనే కంట్రోల్ అవుతాయి. వాటికి ఆ టెంపర్ వస్తుంది. సో ఖాళీగా ఉంటే టెంపర్ వస్తుంది. ఇప్పుడు అది దానికి చెండుతాడేస్తాం. అంటే చెండుతాడు అంటే అది జనరల్ గా అది కోతకి వెళ్ళాల్సిన బుల్ అది. అంటే వాళ్ళ ఓనర్ ని ఎవరినో పొడిచింది అది. సో దాన్ని అమ్మేశారు వాళ్ళు. సో నేను వెళ్ళినప్పుడు నాకు అది ఎందుకు బాగా నచ్చింది, అది చనిపోవాల్సిన ఏజ్ కాదు కదా అని దాన్ని తీసుకొచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చాక మమ్మల్ని పొడుస్తుంది. అందుకని ఏం చేస్తా అంటే చెండుతాడు అంటారు దాన్ని. అంటే మోపురానికి తలకి వేస్తారు అనమాట. అంటే ఇలా తల వంచకుండా. సో అలా వేసి దాన్ని అంటే
పొడుస్తుంది కదా అని కోసుకోవడానికి అమ్మేసుకోలేం కదా, చేసుకోలేం కదా. ప్రతిదీ ఇప్పుడు మనం కూడా తప్పులు చేస్తుంటాం కదా. సో వాటిని ఇక అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకే. అదేంటంటే ఎవ్రీడే ఒక 2 hours వర్క్ చేయకపోతే దాని దగ్గర ఎవరు పని వాళ్ళు కూడా వర్క్ చేయరు అసలు. అక్కడ దాని దగ్గర పని లేదు. అదే యాంగ్జైటీని వర్క్ లో వర్క్ చేపిస్తే కంట్రోల్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు దీనికి రా మెటీరియల్ ఉంటుంది, సో సీడ్స్ ఉంటాయి కదా, సో వాటిని అన్నిటిని ఎలా అంటే రైతుల దగ్గర తీసుకుంటారా లేదా మార్కెటింగ్? అంటే ఇక్కడ యాక్చువల్ గా మనం ఏం చేస్తామంటే 90% ప్రిఫరెన్స్ రైతులకే ఇస్తాం మనం. ఓకే. రైతుల దగ్గర స్టాక్ ఉందనుకో ఫస్ట్ రైతుల దగ్గర తెచ్చుకుంటాము. అంటే త్రూ అవుట్ ది సీజన్ రైతుల దగ్గర స్టాక్ ఉండదు, వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు డీలర్ అమ్మేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనకు అవసరమైనప్పుడు రైతు దగ్గర లేదనుకో మనం కాల్ చేస్తాం, మనకు సప్లైస్ రైతు దగ్గర, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటాను. లేదు అన్నారు అనుకోండి, దెన్ విల్ గో టు డీలర్. సో 99% ఫార్మర్స్ ట్రై చేస్తాము. ఇప్పుడు మన దగ్గర ఈ బ్లాక్ సెస్ మీద తీసుకొస్తాము, అది ఓన్లీ మార్కాపురం పొదిల నుంచే తీసుకొస్తాము. ఓకే. పీనట్స్ తీసుకొస్తాము, ఇది మన చీరాల బాపట్ల ఏరియా తెలంగాణ ఏరియా నుంచి తీసుకొస్తాము. అవి ఏంటంటే నేటికి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ సీడ్ జనరల్ సీడ్ అంతా కలగాపలకం అయిపోయింది, చాలా పాడైపోయింది. ఇప్పుడు మనకు నాటు సీడ్ అనేది చాలా తక్కువ దూరం అయిపోయింది. వాటి దగ్గరగా ఉన్న వెరైటీస్ చూసి తెచ్చుకుంటాం. నాట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? నాట్ సీడ్స్, నాట్ సీడ్ దగ్గర కూడా తీసుకొస్తాం మనం. ఓకే. కంప్లీట్ నాట్ అంటే ఆ వెరైటీ అసలు చూసి కూడా చాలా రోజులు అవుతుంది అందరూ. అంటే కంప్లీట్ గా మాడిఫై అవ్వకుండా ఎడిబుల్ వెరైటీస్ ఉంటాయి చూసారా, అది ఎడిబుల్ వెరైటీని మనం నాట్ అంటాం, తినే వాటిని. సో ఆ వెరైటీ ట్యాక్స్ కావచ్చు, అంటే ట్యాక్ కూడా కొద్దిగా కలగాపులకం అయిపోయింది, లేక అంటే కొద్దిగా మాడిఫై చేశారు. తెలంగాణ చిన్నగుత్తులు ఈ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చుకుంటాం. సార్ ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది. సో ఇండస్ట్రీస్ వచ్చినాయి, మిషనరీ వచ్చింది, వీటికి కూడా డిఫరెంట్ మిషనరీ వచ్చింది. చక్కగానే చెప్తున్నారు కానీ మిషనరీతోనే యూజ్ చేస్తారు. సో ఎద్దుల్ని యూజ్ చేసుకొని చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? టెక్నాలజీ పెరుగున్నా కూడా. ఓకే, టెక్నాలజీ అనేది నీడెడ్, కొన్ని కంట్రీస్ కి నీడెడ్, మన కంట్రీకి కూడా అవసరం, అన్ని సెక్టార్లు అవసరం, కానీ ఫుడ్ సెక్టర్ లో కాదు. ఇప్పుడు హెల్త్ కి మనిషికి దూరం పెరిగే కొద్దీ మనిషి హాస్పిటల్కి వెళ్తూనే ఉంటాడు. అది గుర్తించకపోతే ఎవరైనా హాస్పిటల్ ఉండాల్సిందే. లేదు ఏదైనా ఒకటే తింటే ఏమవుతుందన్న యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని మనం కాపాడలేము. మీరు ఎప్పుడైతే భూమి నుంచి దూరంగా జరుగుతారో అప్పుడు చావుకు దగ్గర అవుతున్నట్టు. ఏ మనిషి అయినా అంతే, అది మనం గుర్తించాల్సింది. సో టెక్నాలజీ వచ్చాక అది మంచి ఎంత చేస్తుందో చెడు కూడా అంతే చేస్తుంది. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే మీకు మంచి ఎంత చేస్తుందో చెడు కూడా అంతే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుల్ గ్రెయిన్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక మిల్లెట్ కావచ్చు, ఒక గ్రెయిన్ ఏదైనా తీసుకోవచ్చు, దాంట్లో ఫైబర్ ఉంటుంది. అవును, లెట్స్ సే 10% ఫైబర్ ఉంటుంది. దాన్ని మీరు మిషన్ లో వేసి 840 RPM 900 RPM తిప్పి దాన్ని పౌడర్ చేశాక అందులో ఫైబర్ 0.1% వస్తుంది. ఈ ఫైబర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? వేస్ట్ పోతుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారంటే నేను మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నా, జనరల్ గా ఆర్గానిక్ మీద కూడా కన్సెప్షన్ చెప్తానండి. అది ఒకటి, ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నా, హెల్దీ ఫుడ్ తీసుకున్నా. తీసుకుంటుంది హెల్దీ ఫుడ్ కాదు, న్యూట్రియంట్ డెఫిషియెంట్. ఫైబర్ ఇస్ అ వైటల్ పార్ట్ మన గట్కు వచ్చేసి. బట్ ఆ ఫైబర్ లేదు కదా, నువ్వు తిని ఏం చేస్తావు? ఫైబర్ ఉంటేనే కదా గట్లో నీకు అబ్జార్ప్షన్ కైనా డైజెషన్ కైనా వర్క్ అయ్యేది. అది లేకుండా నువ్వు తీసుకుని ఏం చేస్తావు? అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే నేచర్ నుంచి వచ్చేది ఏదైనా సరే నేచర్ ఎలా తినాలనుకుంటుందో అలా అందించాలనేది మా కోరిక. నువ్వు మిషన్ గురించి ఎద్దుగాని గురించి డిఫరెన్స్ అడిగా కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు పచ్చిపల్లి తీసుకున్నారనుకోండి, పచ్చిపల్లి వాసన వస్తుందా మీకు? లైట్ గా, అంతగా రాదు. అది ముక్కు దగ్గర పెట్టుకుంటే మాత్రమే వస్తుంది. అదే పల్లి పెన్నం మీద వేసి వేడి చేస్తే వస్తుంది, ఇల్లంతా వస్తుంది. అవునా కాదు? ఎందుకని అంటే హీట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న ఫ్రాగ్రెన్స్ అవన్నీ బయటకు వస్తాయి, దాంట్లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ అన్ని ఎవాపరేట్ అయ్యి మనం చాలా మంచి వాసన వస్తాం అనుకుంటాం, కానీ అందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ అన్ని ఎవాపరేట్ అయ్యి మన ముక్కుకు వస్తున్నాయి అని అర్థం. అంటే ఆ సీడ్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ వెళ్ళిపోతున్నాయి కదా. అంటే హీట్ తగలటం డేంజర్ అని అర్థం కదా. మీరు చూస్తే పల్లి పచ్చిది మెత్తగా ఉంటుంది, వేడి చేస్తే పల్లి గట్టి పడుతుంది. ఎందుకని? దాని కాంపౌండ్స్ మారిపోతున్నాయి. సో ఎద్దు గానిక నూనెకి మిషన్ గానిక నూనెకి డిఫరెన్స్ కూడా అదే. ఎద్దు గానిక నూనె పచ్చి పల్లికి ఈక్వల్. ఇది మీకు పచ్చి పల్లి ఆయిల్ వాసన ఎందుకు రావాలి? అసలు చాలా మంది ఆయిల్ వాసన మల్లెపూ వాసన రావటం చాలా మంది అంతే ఆయిల్ చూడగానే స్మెల్ చూస్తారు. ఎందుకు రావాలి వాసన? ఇప్పుడు మీకు పల్లి వాసన రానప్పుడు ఆయిల్ ఎందుకు వాసన రావాలి? హీట్ అయితేనే ఆయిల్ వాసన వస్తుంది. ఈ ఫ్యాక్ట్ చాలా మందికి తెలియాలి. ఎద్దు గానిక నూనె పచ్చి పల్లికి ఈక్వల్. మీకు పచ్చి పల్లిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో ఈ నూనెలో కూడా అలాంటి క్వాలిటీస్ ఉంటాయి. ఇక రెస్ట్ మీరు ఏది చెప్పినా అది వేడి చేసిన దానికే ఈక్వల్. ఆయిల్ వేడైతే స్టిక్కీగా అవుతుంది, లైట్ గా. అది నీకు ఒక్కోసారి సెన్స్ చేయొచ్చు, రిఫైండ్ ఆయిల్స్ లో సెన్స్ చేయొచ్చు, మిషనరీ ఆయిల్స్ లో మనం సెన్స్ చేయలేం, కానీ స్టిక్కీగా ఉంటుంది. నువ్వు రెండోసారి ఇప్పుడు కుక్ చేయడం అంటే రెండోసారి హీట్ చేయడం, అది ఇంకా స్టిక్కీ అయిపోతుంది. చాలా మంది అనుకుంటారంటే నన్ను కస్టమర్లు అడుగుతుంటారు,
ఏం సార్ మీ ఆయిల్ వాటర్ కంటే పలుచగా ఉందంటే అది ఇంకా మంచిదే కదా, వాటర్ కంటే పలుచగా అంటే అలాగే ఉండాలి కదా ఆయిల్ అంటే. ఇప్పుడు వాటర్ కంటే బరువు తక్కువ, ఉండాలి. దాని డెన్సిటీ తక్కువ, వాటర్ మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయి, ఆయిల్ మాలిక్యూల్స్ సపరేట్ గా ఉంటాయి. అందుకే కదా పైన తేలేదు అది వాటర్ పైన, అంటే వాటర్ కంటే బరువు తక్కువనే కదా. సో సైన్స్ ప్రకారం కూడా ఆయిల్ ఎలా ఉండాలి, వాటర్ కంటే బరువు తక్కువే ఉండాలి కదా, మంచిదే కదా, అంటే వాటర్ కంటే పలచగానే ఉండాలి కదా. సో అలాగే ఉంది ఆయిల్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, స్కిన్ మీద వేసుకుంటే అబ్జర్వ్ అవ్వాలి. మీరు ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా సరే ఆయిల్ గానుగులు లైవ్ లో తీసి స్కిన్ మీద వేసి రుద్దండి, దీన్ని మళ్ళీ మీరు కడిగే పని లేదు, విత్ ఇన్ 10 to 15 seconds మీ స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అది పర్ఫెక్ట్ ఆయిల్. థర్డ్ క్వాలిటీ వచ్చేసి మీకు బ్లెండింగ్ అవ్వాలి ఫుడ్ లో. మీరు ఎప్పుడైనా ఆయిల్ కనుక యూస్ చేస్తుంటే, ఏదైనా వంట చేస్తుంటే ఆయిల్ ఆయిల్గా ఉండకూడదు, అది ఫుడ్ తో కలిసిపోవాలి. ఆ క్వాలిటీస్ ఒక ఎద్దుగానిలో బాగా కనపడతాయి మీకు. ఓకే. సో ఇంకొకటి ఆ స్టికీనెస్, కొంతమంది అడుగుతుండ్రు ఏంటండి ఆయిల్ జిడ్డు లేదంటే, ఆయిల్ జిడ్డు ఉండాలని అక్కడ పుస్తకాల్లో రాశారు, లేదు కదా, అలవాటు అయిపోయింది అందరికి ఫస్ట్ నుంచి. సరే నేనేం క్వశ్చన్ అడుగుతానంటే, కస్టమర్లు ఎవరన్నా ఇలా అడిగినప్పుడు, మంచిదే సార్ ఆయిల్ జిడ్డుగా ఉండాలి, పట్టుకుంటే తిక్కుగా జిడ్డుగా ఉండాలి, అంతే స్టిక్కీగా ఉండాలి, మన బ్లడ్ నర్వ్స్ లో కూడా అలా ఉంటే ఓకేనా అని అడుగుతాను నేను. అలా అంటే అలా ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది కదా. మరి అలా ఉన్నప్పుడు బ్యాడ్ అని మీకు అర్థమైనప్పుడు మీరు బయట కూడా అలాంటి ఆయిల్ ఎందుకు తినాలనుకుంటున్నారు? సో ఆయిల్ ఎలా ఉండాలి, వాటర్ కంటే పలుచుగా ఉండాలి, ఫ్రాగ్నెన్స్ ఉండకూడదు, అండ్ ఫుడ్ తో బ్లెండ్ అవ్వాలి, స్కిన్ అబ్జర్వ్ చేసుకోగలం. ఇది ప్యూరాలిటీ. మనం అసలు రియల్ ఫుడ్ మర్చిపోయాం. రియల్ ఫుడ్ అనేది మర్చిపోయాం, అలవాటు అయిపోయింది అందరికి. అంటే ఎదుగానే చూస్తే చాలా సంవత్సరాలు అవుతుంది కదా, మా నాయనమ్మ కూడా మర్చిపోయి ఉండొచ్చు ఎలా ఉంటుంది ఆయిల్ అన్నది. సో ఇప్పుడు ఈ రియల్ ఫుడ్ చూస్తుంటే కొంతమందికి ఆశ్చర్యంగా ఉంది, కొంతమందికి ఏంటి నిజంగా ఆయిల్ ఇలా ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చేసారు. సో వీఆర్ ఎడ్యుకేటింగ్, అంటే వాళ్ళని ఇలా ఉంటుంది ఆయిల్ అని చెప్తున్నాం మేము. ఆ కలర్ డిఫరెన్సెస్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, టేస్ట్ కావచ్చు, వీఆర్ ఎడ్యుకేటింగ్. సో ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొడక్ట్ అండి. ఓన్లీ బుల్ కెన్ ప్రెస్ ప్యూరెస్ట్ ఆయిల్ అని, ఎందుకంటే దాని జెంటిల్ ప్రెస్. ఇక మీరు ఏది తీసుకొచ్చినా హైడ్రాలిక్ ప్రెస్ కానీ మెకానికల్ ప్రెస్ కానీ అవుతుంది, దాని జెంటిల్ ప్రెస్. అది బుల్ ప్రెస్ అంటే జెంటిల్ ప్రెస్. అది ఎంత వాటికి సీడ్ ని వస్తాలో అంత వాటికి ఫ్రిక్షన్ లేకుండా అవుతుంది. నేను ఆల్మోస్ట్ మిషన్స్ మీద చూశాను, మీరు చెప్పే ఎక్స్పెల్లర్స్ చూశాను, ఎక్స్పెల్లర్స్ విత్ బాయిలర్ చూసాను. టెక్నాలజీ చెప్తున్నారు కదా, ఎక్స్పెల్లర్స్ ఉన్నాయి. ఎద్దుగాని నుంచి మనము గానుగులకు వెళ్ళాము, మిషన్ గానుగులు నుంచి రోటరీస్ కి వెళ్ళాము, రోటరీస్ నుంచి ఎక్స్పెల్లర్కి వెళ్ళాము, ఎక్స్పెల్లర్స్ నుంచి ఎక్స్పెల్లర్ విత్ బాయిలర్స్ కి వెళ్ళాము, మళ్ళీ ఎక్స్పెల్లర్ విత్ బాయిలర్స్ నుంచి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ కి వెళ్ళాము, రిఫైండ్ ఆయిల్. సో మీరు చెప్పే టెక్నాలజీ మనల్ని అనారోగ్యానికి దగ్గరగా తీసుకెళ్తాం తప్పిస్తే ఆరోగ్యానికి దగ్గరగా తీసుకెళ్ళట్లేదు. సో మీరు చెప్పే ఈ మిషనరీ టెక్నాలజీ వచ్చే దగ్గర నుంచి ఏమవుతుందంటే అడల్ట్రేషన్ పెరిగిపోతుంది. సో ఇక్కడ అడల్ట్రేట్ చేసే ఛాన్స్ ఉండదు, కస్టమర్ లైవ్ లో తీసుకుంటాడు. మీరు ఏదో ఒక రిఫైండ్ ఆయిల్ కంపెనీకి వెళ్ళి లైవ్ లో తీసుకోగలుగుతారా? తీసుకోలేరు కదా. సో ఇక్కడ ఉన్న బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీకు లైవ్ లో ఆయిల్ వస్తుంది. మీరు చెప్పే టెక్నాలజీస్ మిషనరీ అన్ని ఫుడ్ ఇండస్ట్రీని ఏం చేస్తుంటే కలుషితం చేస్తాయి, అండ్ అలాగే మీ న్యూట్రియంట్స్ అన్ని తీసేస్తాయి. సో మీకు ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి ఆస్పెక్ట్ లో టెక్నాలజీ అవసరమే, కానీ ఫుడ్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం నేచర్ కి దగ్గరగా ఉంటే మనం చాలా హెల్తీగా ఉంటాం. అంటే ఇక్కడ మేము ఎద్దును చూపించి ఏమి వందల ప్రైస్ అని కలెక్ట్ చేయట్లా, మా ప్రైస్ కూడా మీకు మిషన్ గాని దగ్గర ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంది, ఒక 10-20 రూపాయలు అటు ఇటు ఉంటుంది అంతే. అది మేము వాడే సీడ్ క్వాలిటీని బట్టి, అంతకుమించి మేము 10 రూపీస్ కూడా ఎక్కువ కలెక్ట్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ నుంచి ఎక్కడ బయటకి వెళ్ళేటప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది తప్పిస్తే మేము ఇంకెలాంటి 1 రూపీ కూడా ఎక్స్ట్రా కలెక్ట్ చేయట్లేదు. ఎద్దును చూపించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయట్లేదు. ఇక్కడ అంతా ఫెయిర్ గానే ఉంటుంది, ప్రైజెస్ కూడా ఫెయిర్ గానే ఉంటుంది. సార్ ఇప్పుడు స్టార్టింగ్ సీడ్ ని డ్రై చేస్తారు తీసుకొచ్చి, సో ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు డ్రైయింగ్? అసలు సీడ్ సెలక్షన్ ఎలా ఉంటుంది మీది? మనకు సీడ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మనం ఫస్ట్ ఎడిబుల్ సీడ్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మీకు గ్రౌండ్ నట్ చెప్తాను. గ్రౌండ్ నట్ లో 2 types ఆఫ్ సీడ్స్ ఉంటాయి, ఒకటి ఎడిబుల్ ఉంటుంది, ఇంకోటి ఆయిల్ వెరైటీ ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఎడిబుల్ సీడ్ తీసుకుంటాము. మీకు మిల్లర్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అది మాయిశ్చర్ 12 to 13% ఉంటుంది. ఆ మాయిశ్చర్ తో మీరు స్టోర్ చేశారనుకోండి సీడ్ పాడైపోతుంది. సో మనం ఏం చేస్తాం, దాన్ని 8 కి 9 కి తీసుకొస్తాం, స్టోర్ చేస్తాము. ఆయిల్ తీసేటప్పుడు దాన్ని 6 కి చేస్తాం, మాయిశ్చర్ 6 కి తీసుకొస్తాం. సో ఆరబెడతాం, ఆరబెడతాం, గాలి తగిలినా కూడా ఆరిపోతుంది సీడ్. సో అంటే దాంట్లో ఉన్న న్యాచురల్ మాయిశ్చర్ కూడా ఎవాపరేట్ అవుతూ స్టార్ట్ అవుతుంది. సో అలా బయట మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు డిఫరెంట్ డస్ట్ పార్టికల్స్ అనేవి వాటి మీద పడుతూ ఉంటాయి. సో దాన్ని ఎలా క్లీన్ చేస్తారు? జనరల్ గా మనకు లోపల ఆరబోసినప్పుడు నీకు పెద్ద డస్ట్ ఏమి ఉండదు. అది మనం రైతు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఉన్న ఇంప్యూరిటీస్ ఏమంటే క్లీన్ చేసుకుంటాం తప్పిస్తే, సో అది డస్ట్ కి ఎక్స్పోజ్ అటువంటి ఏమి ఉండదు. మీరు ఆయిల్ మిల్స్ కి వెళ్ళినా వాళ్ళు ఓపెన్ ఏరియాస్ లో మీరు చేయటం తప్పిస్తే దానికి సపరేట్ గా మళ్ళీ ఫ్యాన్లు పెట్టి ఏం చేయరు. సో అది ఎక్కడైనా సేమ్ ప్రాసెస్. సీడ్ ఆరబెట్టడం అన్నది అదాని విన్ మిల్ దగ్గర నుంచి లిటిల్ ఫార్మర్ దగ్గరకు వచ్చినా కూడా ఓపెన్ ఏరియాస్ లో చేయాల్సింది. సార్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ డ్రైయింగ్ తర్వాత ఏం చేస్తారు సార్? సో డ్రైయింగ్ తర్వాత ఏముంటుందండి, ఇక్కడ సింపుల్ ప్రాసెస్ ఇదంతా.
రోల్లో వేస్తారు, బుల్ తిప్పేస్తారు, డీల్ చెప్పారు. సో ఆయిల్ వస్తుంది అంతే. ఇక్కడ సింపుల్ ప్రాసెస్, సీడ్ బుల్ అంతే. మన దగ్గర ఏమేమి ఆయిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సీడ్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తాం చెప్తాను. చెప్పండి. ఎందుకంటే మేము సీడ్ చాలా మంది కూడా తెలియాలి ఎదుగానే చేసేవాళ్ళకి. మనం సీడ్ వచ్చేసి గ్రౌండ్ నట్ 2 places లో తీసుకొస్తాము. ఒకటి రేపల్ల వైపు నుంచి తీసుకొస్తాము, ఇంకోటి నకరికల్ కానీ లేదంటే అచ్చంపేట, తెలంగాణ అచ్చంపేట ఏరియా నుంచి కానీ తీసుకొస్తాము. ఓకే. రెండోది వచ్చేసి ఈ సెసమే నల్ల నువ్వులు వచ్చేసి మనం మార్కాపురం నుంచి తీసుకొస్తాం. ఎందుకంటే ఆ నెలలో స్వతహాగా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, అది నువ్వులకు కూడా వస్తుంది. అది మేము అబ్జర్వ్ చేస్తాం, అక్కడి నుంచి తీసుకొస్తాం. మస్టర్డ్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి తీసుకొస్తాం. అక్కడ కూడా ఆ నెలలో స్వతహాగా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. అవును, మస్టర్డ్ బాగా పండుతుంది. మస్టర్డ్ బాగా పండుతుంది కాదు, అక్కడ బాగా ఫ్లేవర్ ఉంటుంది, తీయగా వస్తుంది ఆ వాసన అనేది. సో మనకి సౌత్ ఇండియన్ కి ఆ వెరైటీ సూట్ అవుతుందని సెలెక్ట్ చేసి మేము అది తీసుకొస్తాం. కోకోనట్ వచ్చేసి తిరుపూర్ నుంచి తెప్పిస్తాము, కొంత తమిళనాడు నుంచి కూడా వస్తుంది, అది రాజాపూరి వెరైటీ తీసుకొస్తాము. అండ్ ఇక సాఫ్లవర్ కుసుమ వచ్చేసి మీకు మహారాష్ట్ర సంగారెడ్డి ఏరియాలోనే దొరుకుతుంది, అది అక్కడి నుంచి తెప్పిస్తాం. ఎక్కువ వాడతారు సార్ కుసుమ? కుసుమ తెలంగాణ ఏరియా ఎక్కువ వాడతారు, మన దగ్గర కొద్దిగా తక్కువ. స్లోగా ఇప్పుడే అవేర్నెస్ వస్తూ ఉన్నట్టు. కెపాసిటీలు ఎంత సార్ ఒక్కొక్కటి? ఇప్పుడు అవి ఒక 8 rolls ఏమో 20 kgs కెపాసిటీ ఉన్నాయి, ఒక 8 గానుగాస్ ఏమో 15 kgs కెపాసిటీ. సో ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ గా ఒక 10 kgs పల్లీలు వేసాం అనుకోండి సార్, మనకి ఆయిల్ డిపెండ్స్ ఆన్ సీడ్, డిపెండ్స్ ఆన్ మాయిశ్చర్, అక్కడ వర్క్ చేసే వర్కర్ స్కిల్ బట్టి ఉంటుంది. ఆన్ యావరేజ్ ఒక 40% వస్తుంది మన సీడ్ కి, ఎడిబుల్ సీడ్ కావాలి. ఎడిబుల్ సీడ్, ఆయిల్ సీడ్ అయితే 50% వస్తుంది, బట్ మనం అయితే ఎడిబుల్ సీడ్ వాడతాం కాబట్టి 40% వస్తుంది. సో ఒక 4 liters వస్తుంది అంటే 4. సార్ ఇప్పుడు స్పీడ్ ప్రెషర్ అంటారు కదా, ఆర్పిఎం సంథింగ్, ఏంటి అది ప్రెషర్? అంటే బుల్ తిరిగే స్పీడ్ అంటే ఎన్నిసార్లు రొటేట్ చేస్తున్నాను అది అర్థం. మీకు 2 RPM తిరిగే మిషన్స్ కూడా ఉన్నాయి, అది కూడా హీట్ వస్తుంది. కొంతమంది అదే చెప్తున్నారు. ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా ఒక గానుకి వెళ్తే ఆ పుల్ 2 RPM స్పీడ్ తో తిరుగుతుంది, మా మిషన్ కూడా తిరుగుతుంది. వాసన వచ్చింది, ఆయిల్ వస్తుందిగా, ఆయిల్ వాసన వస్తుందా అంటే మీనింగ్ ఏంటి? హీట్ వస్తుందట్టే కదా. మీరు ఇందాక నుంచి ఒక 1 hour నుంచి నా ఫామ్ లో తిరిగారు కదా, మీకు ఎక్కడన్నా వాసన వచ్చిందా? అక్కడ దగ్గరికి వెళ్ళినా కూడా రాదు. అంటే మీనింగ్ ఏంటి? ఆయిల్ హీట్ అవ్వట్లేదు. అంటే నువ్వు ఆర్పిఎం ఎంత ఇంపార్టెంటో ఆ ప్రెషర్ ఫిక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ ఎద్దు దగ్గర ఉన్న పెద్ద గొప్పదినం ఏంటంటే 4 కాళ్ళ మీద నడుస్తుంది, అది 4 legs మీద దాని వెయిట్ బ్యాలెన్స్ చేసేటప్పుడు దీన్ని వదిలేసి పట్టుకుంటుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే. 4 కాళ్ళు నడిచేటప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మారుస్తుంది. అప్పుడు మీకేంది కంటిన్యూస్ గా ప్రెషర్ ఇవ్వదు, అది వదిలేసి పట్టుకుంటుంది అలా చేస్తుంది. దాన్ని బుల్కున్న అతి పెద్ద అడ్వాంటేజ్. సి మిషనరీస్ బుల్స్ ని అగ్రికల్చర్ లో ఓడిచ్చేసింది. మీరు అగ్రికల్చర్ స్టూడెంట్స్ కదా, మీకు తెలుసు. ఇప్పుడు మనం అగ్రికల్చర్ లో మిషనరీస్ బుల్స్ ని ఓడిచ్చేసింది. ఈ ఫీల్డ్ లో పోటీ పెడితే కరెక్ట్ గా టెస్ట్లు చేస్తే బుల్ ని మిషన్ ఓడించలేదు. ఆయిల్ తీయటంలో బుల్ కొట్టే మిషనరీ కూడా రాదు, ఎందుకంటే స్వతహాగా దాని నేచర్ అది. అంటే బుల్ అనే కాదు, మీరు 4 కాళ్ళ మీద నడిచే ఏ జంతువునే కట్టొచ్చు, కానీ ఈ పని బుల్ చేసినట్టు ఏ జంతువు కూడా చేయలేదు. సో వాటికి ఉన్న క్యాపబిలిటీ అది. సో ఈ ఫీల్డ్ లో మాత్రం ఇది పర్ఫెక్ట్ ఫిట్ ఇది. సో సార్ వెయిట్ ఎలా అంటే చాలా బ్యాగ్స్ అవి వేసారు కదా, అంటే అది యాక్చువల్ గా పప్పు నలిగేతుందా నలగట్లేదా చూసుకొని ఆల్మోస్ట్ ఒక 5-6 bags అంటే ఒక 100 kilos వేస్తారు అంతే. 100 kilos వేస్తారు. 100 kilos వేస్తారు. ఏం కాదు, దానికి అది మెకానికల్ ఫోర్స్ ఉంటుంది. అంటే లైక్ ఆ రోల్ ఉంది కదా, ఆ రోకలి ఇలా పెట్టాం కదా మనము ఒక ట్రయాంగిల్ షేప్ లో. ఆ ట్రయాంగిల్ షేప్ లోకి ఎప్పుడైతే మీకు రోల్ వచ్చేస్తుందో, ఆ రోకల్ అనేది వచ్చేస్తుందో, అది ఆటోమేటిక్ గా తిరిగేస్తుంది. సైన్స్ అది. సో బుల్ కి పెద్ద ప్రెషర్ ఏం పడదు. మీకు 2 hours బ్యాచ్ లో బుల్ కి పడే ప్రెషర్ ½ an hour. ఓకే డన్. సో బుల్ ఈస్ మేడ్ ఫర్ ఇట్. సో పెద్ద వెయిట్ కూడా ఏమి ఉండదు, బుల్ కి ఏమి ఉండదు. ఓకే. మీరు ఇందాక చూస్తారు సాయి గారు, వాడు అసలు తిరుగుతున్నట్టే ఉండదు, నాట్యం చేస్తున్నట్టు ఉండదు. రోల్ చుట్టూ వాడు సరదాగా తిరుగుతాడు వాడు రోల్ కి. ఓకే. సో అలా ఇవి కూడా ఇంతే వస్తాయి సార్. కోకోనట్ గానీ సిసమే గానీ మనం వేసే క్వాంటిటీ అంటే కోకోనట్ వేస్తే 50% వస్తుంది, కోకోనట్ 50%, నువ్వులు వేస్తే 45% వస్తుంది, ఓకే, గ్రౌండ్ నట్ వేస్తే 40 వస్తుంది. నువ్వులు అంటే సెసమే. మస్టర్డ్ వేస్తే 22, 23, 28 వస్తుంది, సీడ్ బట్టి వస్తుంది. కుసుమ పప్పు వేస్తే 45% వస్తుంది. ఓకే. బ్యాచ్ ఎంత ఆయిల్ వస్తుంది సార్ బ్యాచ్? 20 kgs వేస్తారు అనుకోండి, వేసిన సీడ్ బట్టి దాని పర్సెంటేజ్ ప్రకారం వస్తుంది. ఓకే. ఆన్ అన్ యావరేజ్ డే కి ఎంత వరకు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ 285 liters చేస్తున్నాం. 285 liters. మా టార్గెట్ 400 liters. సో డిమాండ్ ఇప్పుడు, సో పబ్లిక్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు కాబట్టి పర్ డే ఒక 100 liters ఇక్కడ పోతుంది. ఒక 100 liters అనేది ఆన్లైన్ చేసుకుంటాము. ఒక 80 liters అలా స్టాక్ కింద బఫర్ స్టాక్ కింద ఉంటూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. సో వెరీ సూన్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేయాలని చూస్తున్నాను. సో త్రూ అవుట్ ఇండియా సప్లై చేయాలి.
ఇప్పుడు 285 kgs మీరు 285 లీటర్స్ మీరు డైలీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అంత ప్రొడ్యూస్ చేయాలంటే మీకు మార్కెటింగ్ కూడా బాగా ఉండాలి. అండ్ బయట సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రిఫైండ్ ఆయిల్ కానీ చాలా తక్కువ కాస్ట్ వస్తుంది. సో మీరు మీ ప్రొడక్ట్ ని ఎలా ప్రమోట్ చేస్తారు బయటికి? ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా నేను చాడేకున్నాను. 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాను నేను. ఫస్ట్ కేటగిరీ ప్రొడక్ట్ చేయటం కష్టం, అమ్ముకోవడం ఈజీ. చేయడం కష్టం, అమ్ముకోవడం ఈజీ. సెకండ్ కేటగిరీ ప్రొడక్ట్ చేయటం ఈజీ, అమ్ముకోవడం కష్టం. సో మిషన్ మీద ప్రొడక్ట్ చేయటం ఈజీ, అవును, దాన్ని అమ్ముకోవడం కష్టం. ఓకే. బుల్ తో ప్రొడక్ట్ చేయడం కష్టం, దాన్ని అమ్ముకోవడం ఈజీ. ఈజీ, ఓకే. దట్టు నువ్వు రీజనబుల్ రేట్ లో ఇస్తే కస్టమర్స్ దే లవ్ ఇట్. ఇప్పుడు సింపుల్, మీకు మిషన్ ఆయిల్ తో కంపేర్ చేస్తే బుల్ డ్రివెన్ ఆయిల్ ఒక 25-30% దాంతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అన్న ఫీలింగ్ కస్టమర్స్ కి ఉంది. అదే రేటుకి ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి సేమ్ రేట్, కానీ ప్రొడక్ట్ ఏ ఫార్ సుపీరియర్ దెన్ ప్రొడక్ట్ బి అంటే మీరు ఏది తీసుకుంటారు? సుపీరియర్ ఉంటే యాపిల్ ఫోన్ ₹1,00,000, లెట్స్ సే ఎంఐ ఫోన్ కూడా ₹1,00,000. వాట్ యూ పిక్? యాపిల్ తీసుకుంటారు, అంతే కదా. సో ఇక్కడ కూడా అదే లాజిక్. సో ప్రైజింగ్ ఈస్ ద ఓన్లీ స్ట్రాటజీ. సో మీరు కరెక్ట్ గా ప్రైజింగ్ మీరు సెట్ చేసుకుంటే పబ్లిక్ దే లవ్ ఇట్. సరే, ఇప్పుడు ఎవరైనా కొత్త రిఫైండ్ ఆయిల్ గురించి అడిగా కాబట్టి నేను రిఫైండ్ ఆయిల్ గురించి చెప్తా, సన్ఫ్లవర్ గురించి కూడా చెప్తా నేను. ఓకే. రిఫైండ్ ఆయిల్ ఎలా తయారు చేస్తారో ఒకసారి గూగుల్లో కొట్టండి. మీరు ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు హెక్సానే కెమికల్ యూస్ చేస్తారు. హెక్సానే అదేం చేస్తుంటే ఆయిల్ అందరినీ డిజాల్వ్ చేసి పైకి లేపుతుంది. మీకు మాక్సిమం సీడ్ లో ఎంత ఆయిల్ ఉంటే అంత ఆయిల్ తీసుకొస్తుంది పైకి. ఇప్పుడు కెమికల్ కూడా మిక్స్ అయింది కదా, దాన్ని బయటికి తీయాలి కదా, అదొక పెద్ద ప్రాసెస్. అదే రిఫైన్ ప్రాసెస్. ఆ స్మెల్ రాకుండా, ఏమి రాకుండా బ్లీచ్ చేస్తారు, డిహైడ్రేషన్ చేస్తారు. వీటన్నిటికి యూజ్ చేసే కెమికల్స్ ఫాస్ఫరిక్ యాసిడ్ అంటారు, కాస్టిక్ సోడా అంటారు, బ్లీచింగ్ ఎర్త్ అంటారు. యూ టైప్ ఇట్ ఇన్ గూగుల్, వాట్ ఆర్ ది కెమికల్స్ యూజ్డ్ ఇన్ రిఫైనింగ్ ప్రాసెస్, ఆయిల్ రిఫైనింగ్ ప్రాసెస్. అండ్ అలాగే ఒకసారి ఆయిల్ వాసన తీసేస్తే, మా ఆయిల్ పచ్చిపల్లి వాసన వస్తుంది, వాళ్ళు అసలు వాసనే రాదు రిఫైండ్ ఆయిల్. ఒక్కసారి ఆయిల్ వాసన తీసేస్తే అందులో నువ్వు ఏ మిక్స్ చేసినా కనుక్కోలేవు. అంతేగా మరి, అవునా కదా? అవును. అది ఏ ఆయిల్ నీకు తెలియాలంటే వాసన చూడాలి. అది వాసన రాకపోతే మాదన్న ముక్కు దగ్గర పెట్టుకుంటే పచ్చిపల్లి వాసన వస్తుంది. అదే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు నేను అడల్టరేట్ చేసినా కనుక్కోవచ్చు మీరు. ఒక్కసారి ప్యూర్ ఆయిల్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే నెక్స్ట్ ఆ ప్రొడక్ట్ రాకపోతే మీరు క్వశ్చన్ చేస్తారు. రిఫైండ్ ఆయిల్ ఆ ఛాన్స్ లేదుగా, ఎందుకంటే వాసన రాదుగా. మీరు ఏది కలిపినా సరిపోతుంది రిఫైండ్ ఆయిల్ కి. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది హెల్త్ కి మంచిది కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సన్ఫ్లవర్ ఆయిల్ తో కుక్ చేస్తే కిచెన్ అంతా గ్రీజ్ వస్తుంది, జిడ్డు వస్తుంది. అవును, పైకి వస్తుంది, జిడ్డు వచ్చేస్తుంది. అది వెజిటేబుల్ గ్రీజ్ అంటారు. అది మీ స్టమక్ లో కూడా పోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరన్నా లేదు నేను సన్ఫ్లవర్ ఆయిల్ ఆడతానంటే నేను వాళ్ళ కోసం చెప్పేది రిఫైండ్ ఆయిల్కి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ సిస్టమ్ లో ఆ గ్రీజ్ మనం తీలేం కదా, వాళ్ళు ఏదన్నా కనీసం రిమూవ్ చేసి ఆ కెమికల్స్ కలిపి వదిలేస్తారు. సో మీరు ఆ కెమికల్స్ తప్పించుకోవడానికి ఇక్కడికి వస్తే ఇంకొక పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకని మా ఫామ్ లో సన్ఫ్లవర్ చేయం మేము. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ కి వెళ్తే ఏమన్నా కస్టమర్స్ కొంతమంది అడిగితే చేసి ఇవ్వాల్సి వస్తే చేస్తామేమో తప్పిస్తే మా ఫామ్ లో అయితే ఇప్పటిదాకా అయితే సన్ఫ్లవర్ చేయలేదు మేము. అంటే చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఫ్యూచర్ లో కొంతమంది కస్టమర్స్ నీకెందుకు మా తిప్పలు మేము పడతాం, మాకు సన్ఫ్లవర్ ఇష్టం ఇవ్వండి అంటే చేసేది ఉంటుంది, చేసి నా పర్సనల్ గా అయితే నేను ఐ డోంట్ లైక్ సన్ఫ్లవర్. అండ్ ఇప్పుడు కొంతమంది నన్ను అడుగుతారు, ఏంటండి వేరుశెనగ బయట కంపెనీ వాళ్ళు ₹140 ఇస్తున్నారు, వాళ్ళు కూడా వాడేది వేరుశెనగ పప్పే కదా అంటారు. పప్పు ఇక్కడ క్వాలిటీ సీడ్ చూడాలి, సీడ్ క్వాలిటీ. నా సీడ్ వచ్చేసి ₹110, ₹115 పడుతుంది కిలో. వాళ్ళు వాడే సీడ్ వచ్చేసి ₹45 పడుతుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ అఫ్లోటాక్సిన్. నల్ల పప్పు, పచ్చపప్పు ఉంటుంది. బట్ ఇక్కడ మేము అది వాడం కదా, మంచి పప్పు వాడతాం కదా. చిన్న పిల్లలు తింటారు కదా, గట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో మీరు కొనుక్కునే పప్పు మీకు కొనుక్కునే పప్పు ₹110 పడుతున్నప్పుడు ₹140 ఆయిల్ ఎలా వస్తుంది? అన్లెస్ సంథింగ్ జరిగితే తప్పిస్తే. సో అది కస్టమర్స్ కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే వాళ్ళు షిఫ్ట్ అవుతారు. లేదు కొంతమంది మరీ మొండిగా మొరటగా ఏదైతే ఏందని తింటారు. దట్స్ దేర్ చాయిస్, వి కాంట్ డూ యూనో. సరే, ఇప్పుడు మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నారు, తీసేస్తున్నారు దాంట్లో నుంచి. నెక్స్ట్ ప్రాసెస్ ఫిల్టరింగ్ ఎలా ఉంటుంది? ఫిల్టరింగ్ 3 స్టేజెస్ లో చేస్తాము. ఒకటేమో జ్యూస్ స్ట్రైనర్ తో చేస్తాము, పెద్ద పెద్ద పార్టికల్స్ కోసం. సో ఇదిగోండి, ఫస్ట్ స్టేజ్ లో జ్యూస్ స్ట్రైనర్ తో చేస్తాం మనం. ఇది అవును, ఇది సెకండ్ స్టేజ్ లో ఫైన్ పార్టికల్స్ కోసం ఆ నైలాన్ దాంతో చేస్తాం మనం. థర్డ్ స్టేజ్ లో లోపలికి పోసేటప్పుడు క్లాత్ తో చేస్తాం, చీజ్ క్లాత్ తో. అంతే అయిపోతుంది.
సార్ ఇప్పుడు నేను విన్నది ఏంటంటే ఇప్పుడు మనం ఫిల్టర్ చేసిన తర్వాత కూడా కొన్ని పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి దాంట్లో. డెఫినెట్ గా ఉంటాయి కదా. ఫైన్ పార్టికల్స్ మీరు మెకనైజ్డ్ ఫిల్టర్ యూస్ చేస్తేనే పోతాయి. గాను ఆయిల్ అంటే మీనింగ్ అంటే చివరిలో కొంత వస్తుంది. అవును, రావాలి కూడా. రాకపోతే ఇప్పుడు నేను కూడా ఫిల్టర్ చేసి ఇస్తే నేను మీకు రిఫైండ్ ఆయిల్ కూడా కలిపి ఇవ్వచ్చు. ఇప్పుడు అలా మిగిలిపోయేది కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 to 3 days స్టోర్ చేసి అలా స్టోర్ చేసినప్పుడు పార్టికల్స్ వస్తాయి. ఓకే, రెడీ ఫర్ ఇట్. సెటిల్ అయిపోతాయి కింద. కొన్ని ఎంత సెటిల్ అయినా ఎంతో కొంత వస్తుంది. ఎందుకంటే మనం ఆయిల్ తీసినప్పుడు కదిలించినప్పుడు పైకి వస్తుంది కదా. సో ఎంతో కొంత పర్టికులర్స్ అనేది వస్తుంది మీకు. అవి ఒక 2 days పక్కన పెట్టాక దాన్ని గాజు బాటిలో షిఫ్ట్ చేసుకుని దాన్ని వదిలేస్తే పోతుంది. ఎంత మీకు 5 grams కూడా పోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక గానుగ ఉంది. సో సపోజ్ ఇదే తీసుకుందాము. ఎద్దుకు గానీ దీనికి గానీ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది సార్? ఇన్వెస్ట్మెంట్ నుంచి మెయింటెనెన్స్ కాస్ట్ సుమారు. అంటే నేను ఎద్దు మెయింటెనెన్స్ ఎప్పుడు కౌంట్ చేయలేదు. మా దగ్గర ఎద్దులన్నీ ఉలవలు తింటాయి. చాలా మంచి ఫుడ్ పెడతాం. ఉలవలు, పచ్చజొన్న ఇవన్నీ పెడతాం. అవుట్ ఆఫ్ లవ్ చేస్తున్నాం కాబట్టి వాటి కాస్ట్ ఎప్పుడు నేను కన్సిడర్ చేయలేదు, మీకు చెప్పలేను కూడా. మీరు నార్మల్ గా ఒక ఫార్మర్ అడిగితే అని చెప్తాడు. నా దగ్గర బుల్స్ కి మీరు నమ్మరు, వాటికి అన్ని రెడీగా ఉంటాయి. మినరల్ మిక్చర్ కావచ్చు, కాల్షియం కావచ్చు. అవి ఎంత ఆయిల్ తీస్తున్నాయి అనేది నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. ఇప్పుడు ఒక బ్యాచ్ ఒక ఎద్దు అలసిపోయింది అనుకోండి, అది ఒక బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ చేయగలే 2 hours లోనే అలసిపోతుంది. సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది దానికి. ఆయిల్ సీడ్ పాడైపోయినా సరే ఆ ఎద్దును ఇప్పించేస్తాను, నేను పంపించేస్తాను అంటాను. నేను 2 hours వర్క్ చేయకపోయినా సరే. సో అలాంటి కౌంట్ చేయను నేను. బుల్ దగ్గరకు వచ్చేసరికి అలాంటి కౌంట్ చేయలేదు. సో మీరు పర్ లీటర్ నేను తీసే లీటర్ 10 rupees వేసుకోవచ్చు. బుల్ మెయింటెనెన్స్ 10 rupees వేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇప్పుడు బుల్స్ ఫ్రీ అండి. మీరు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తే కోతకు పోయి చాలా ఉన్నాయి. మీరు వెళ్ళి తెచ్చుకుంటారంటే గోశాల వాళ్ళు చాలా ఇస్తారు మీకు. నేనే చాలా గోశాలకు పెట్టాను తీసుకొచ్చి, అవి మళ్ళీ మాకు వెనక్కి ఇచ్చారు. చాలా ఉన్నాయి అవన్నీ. సో మీకు బుల్స్ ఎవరైనా పెట్టుకున్న వాళ్ళకి బుల్స్ కావాలంటే బుల్ ఫ్రీ. సో ఈ గానుగ కొనుక్కుంటే 2,20,000 అవుతుంది. షెడ్ వేసుకుంటే ఒక 1,40,000 అవుతుంది. ఏదైనా 4 lakhs అయిపోతుంది. ఒక 2 bulls తెచ్చుకుంటే గానుగ 2 bulls బతుకుతాయి. ఒక ఫ్యామిలీ, ఒక 2 మనుషులు, ఒక 2 families బతకొచ్చు. సో మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది సుమారుగా? ఇది ఆల్మోస్ట్ 2 crores అయింది. 2 crores అవుతుంది. సరే, ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఇప్పుడు బుల్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు బుల్ లవర్ కాబట్టి. సో వాటిని అలా కొడుతూ ఉంటే మీరు బుల్ ఇక్కడ ఎంతటికి ఎవరు కొట్టుండరే చూడండి. అంటే జస్ట్ బెదిరిస్తాం కానీ వెనకమాల బెదిరిస్తారు. అది బుల్ ఎవరు కొట్టరు. అక్కడ వాళ్ళ చైన్ మీద కొడతారు. చైన్ ఉందా, సౌండ్ చేసి చైన్ మీద కొడతారు. కొన్నిటిని కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఎంత ప్రేమ ఉన్న పిల్లని, మా సాయిగాడు ఉన్నాడు, వాడంటే నాకు అమితమైన ప్రేమ. అలాని కొట్టకుండా ఉంటే నన్నే పొడిచాడు 2 సార్లు. పొడిచేస్తాడు వాడు. అంటే వాడు తెలియదు కదా, వాడికి అది ఒక ఆట. పొడుస్తాను మీదకి వస్తాడు. మీరు కనుక కొద్ది లీనెన్స్ ఇచ్చారనుకోండి, మిమ్మల్ని పక్కన వేస్తాడు. సో అలాంటప్పుడు ఒక దెబ్బ వేయకపోతే మాటే నువ్వు. సో వాటికి తప్పేం కాదు. సో రైతుల కంటే మనం గొప్పలమేం కాదు. రైతులు వాటితో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. రైతు ఒక దెబ్బ వేస్తున్నాడు అంటే వాటికి మీనింగ్ ఏంటంటే భయం కోసం. అదర్వైజ్ వాటికి ఉన్న శక్తి ముందు నువ్వు ఎందుకు పనికిరావు. అవి ఒక్కసారి తోచినాయి అంటే ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 20 మీటర్ల దూరంలో పడతావు వెళ్ళి. ఏం లేదు అది. మా సాయిగాడు మా తిమోతి అని ఉంటాడు, పొడిస్తే వాళ్ళు అంత దూరం పడేవాడు. అంత లాగారు పక్కకు వచ్చి. దానికి అవి తెలియదు, ఆ టెంపర్ మీద తెలియదు. సో అలాంటప్పుడు అలాంటి వాటిని ఒక దెబ్బ వేస్తారు. కానీ మీరు పనిచేసే వాటిని ఎక్కడ ఒక దెబ్బ కూడా కొట్టరు. వాటిని ఇప్పుడు మీరు ఎద్దుల పందాలకు వెళ్ళారా? వెళ్ళాం సార్. వాటిని కర్రలు తీసుకొని పెద్దగా కొట్టరు. మీరు కొడతారనుకుంటారు, వాటిని బెదిరిస్తారు అంతే. వాటిని కొట్టి లాగిచ్చేంత సీన్ అది. ఎద్దు అడ్డం తిరిగితే ఎవడేం చేయలేడు. మన అది ప్రేమ. వాటికి ఎలా పెడతారు? ఉలవలు పెడతారు, జీడిపప్పు పెడతారు, బాదం పెడతారు. అవునా కాదా? మరి అది కూడా చూడాలి కదా. అంటే ఒక దెబ్బ ఏంగలే అమ్మో ఈ ఎద్దును కొట్టేస్తున్నాడు అంటే కుదరదు. వాటిని ఎంత బాగా చూసుకుంటున్నా కూడా ఇంపార్టెంట్ కదా. సో చిన్న చిన్న దెబ్బలు పడతా ఉంటాయి. మారం చేసేటప్పుడు పడతా ఉంటాయి. పిల్లల లెక్క అవి కూడా మాకు. ఎప్పుడైనా మారం చేస్తే దెబ్బేస్తారు. పొడవ ట్యాంక్ మీదకి వచ్చినప్పుడు, అల్లరి చేసినప్పుడు, మాట వినకుండా లాక్కొని వెళ్ళిపోతున్నప్పుడు దెబ్బ పడుతుంది. పడకుండే ఉండదు ఎద్దన్నాక. కాకపోతే ఇక మరీ యానిమల్ లవర్స్ వీళ్ళు చెప్తారు చూసావా, సో కాల్డ్ యానిమల్ లవర్స్ అంతా ఎద్దును కట్టేసి తిప్పుతున్నారు, మహాపాపం. అయ్యో వాళ్ళందరూ ఒక ఎద్దును పెంచుకుంటే, నేను గోసేలో ఒక 400 bulls ఉన్నాయి. వాళ్ళు పాపం చాలా స్ట్రగుల్ అవుతున్నారు వాటిని మెయింటైన్ చేయడానికి. తల ఒక ఎద్దు ఇప్పిస్తారు. వాళ్ళు పెంచపోయిన పర్లేదు, వాటిని అడాప్ట్ చేసుకుంటే చాలు. అంటే కామెంట్ ఫ్రీ, అడాప్షన్ కాస్ట్లీ, ఎవరు చేసుకోడు. వాటిని పోషించాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఇదే. రైతులందరూ ఎవరైతే వ్యవసాయం చేయని రైతులు ఉంటారో వాళ్ళందరూ వీటికి షిఫ్ట్ అయితేనే మీరు బుల్ని కాపాడుకోగలుగుతారు, మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతారు, అండ్ ఒక రూరల్ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు. దీని చుట్టూ ఒక సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు. బుల్ ని యూస్ చేసుకొని, ఇప్పుడు ఒక బుల్ గానుగ తిరిగితే 2 families బతుకుతున్నాయి. బుల్ చనిపోయే స్థాయి నుంచి ఇవాళ 2 families ని బతికించే స్థాయికి వచ్చింది బుల్ అన్నది. అది బుల్ గొప్పతనం. దాన్ని యూస్ చేసుకుంటే అది ఒక పెద్ద ఎకానమీ క్రియేట్ చేస్తుంది అన్నది నాకు గట్టి నమ్మకం.
నెక్స్ట్ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది మన దగ్గర? ప్యాకేజ్ 2 రకాలుగా చేస్తామండి. ఎవరన్నా బాటిల్స్ కావాలంటే బాటిల్స్ లో ఇస్తాం, స్టీల్ క్యాన్స్ లో కావాలంటే స్టీల్ క్యాన్స్ లో ఇస్తాం. ఓకే, అంటే వేరే ప్రాసెస్ ఏమి ఉండదు ఇక. దాన్ని జస్ట్ 2 రోజులు బయట పెట్టేసి ప్యూర్ ఆయిల్ తీసుకెళ్లి SS 304 మేడ్ స్టీల్ ట్యాంక్స్ ఉంటాయి, దాంట్లో పోసేసి ప్యాక్ చేస్తాం ఎవరన్నా. నెక్స్ట్ కింద సెటిల్ అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తారు సార్? మళ్ళీ తీసి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఎండబెడతాం దాన్ని. ఎండబెట్టి పొలాల్లో చల్లుదామని చూస్తున్నాం మేము. ఓకే, మంచిది కదా. అవునవును సార్. మీకు నువ్వు పిండి ఆవు పిండి చాలా మంచిది పొలాలకి. చాలా మంచిది. సో అది బాగా ఫైన్ పార్టికల్స్ అవి. అవును. దాన్ని బాగా ఎండబెట్టి పొలాల్లో వేసి ఒకసారి చూద్దామని మాకు కూడా కోరుకుంది. మాకు ఇటు ఓకే, గోమయం వస్తుంది కదా, వ్యర్థం వస్తుంది కదా, వస్తుంది. దాంట్లో కలిపి ఆవు పేడ వస్తుంది కదా, దాంట్లో కలిపి పొలాలకు వేయాలని చూస్తున్నాను నేను కూడా. అంటే మా మేత పండించుకుంటాం కదా, చాలా బాగుంటది సార్, దాంట్లో వేస్తాం. అవును. అండ్ నెక్స్ట్ ఈ కేక్స్ ఏం చేస్తారు సార్? గవర్నమెంట్ కేక్స్ యాక్చువల్ గా 2 గోశాలలు వస్తే వాళ్ళ దగ్గర నిజంగా గోవులు ఉన్నాయని మేము అనుకుంటే ఒక 2-3 రూపాయలు తక్కువకి ఇస్తాం వాళ్ళకి. ఎవరైనా కమర్షియల్ వాళ్ళు వస్తే మార్కెట్ రేట్కి ఇచ్చేస్తాం. ఎంత పడుతుంది సార్ కేజీ? అది ఇప్పుడు 36 రూపీస్కి ఇస్తున్నా నేను. ఏదైనా పల్లి కేక్ ఏదైనా కదా, పల్లి కేక్. కొబ్బరి 70కి ఇస్తున్నా. నువ్వు చెక్క వచ్చేసి 25 రూపాయల నుంచి 30 రూపాయల మధ్య. బల్క్ లో తీసుకుంటే 25కి ఇస్తున్నాము. ఏమైనా కేజీలు 6 కేజీలు అయితే 30 ఇస్తాం. 30 సార్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అండ్ మీరు ఎలాంటి మిస్టేక్ చేశారు సార్ ఈ దీంట్లో? మిస్టేక్ ఏం లేదు, నాకు 2.5 years పట్టింది స్టార్ట్ చేయడానికి. సో రీసెర్చ్ చేసుకుంటూ వచ్చేసరికి అంటే మేము కూడా ఫస్ట్ మిషన్స్ అనుకుంటే వెళ్ళాము. బుల్స్ ఉన్నా మా దగ్గర, లేబర్ తో ప్రాబ్లం అవుద్దేమో అనుకుంటూ, యాక్చువల్ గా బుల్ తో ప్రాబ్లం అని ఎప్పుడు నేను అనుకోలేదు. లేబర్ తో ప్రాబ్లం అవుతుంది అనుకుని మేము కూడా మిషన్స్ ఎక్స్ప్లోర్ చేసాము. జర్మన్ టెక్నాలజీ మిషన్స్ ఎక్స్ప్లోర్ చేసాము, లోకల్ మేడ్ ఎక్స్ప్లోర్ చేసాము, అన్ని చేసాము. కానీ మాకు ఎందుకో ఎద్దు గానగ నుంచి వచ్చిన నూనె కంటే కూడా నాకు ఏ ఆయిల్ కూడా కంట్లో పడట్లేదు, నచ్చట్లేదు. ఓకే, కొన్ని టెస్టింగ్ కి పంపించాము. అన్ని టెస్ట్లు కొన్ని ఈక్వల్ గా వస్తాయి. కానీ మనకి ఎప్పుడైనా ఒక ఆయిల్ క్వాలిటీ తెలియాలి అంటే అది దాంట్లో ఉన్న ఫ్రీ రాడికల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ టెస్ట్ చేయాలి. అంత టెక్నాలజీ ఇంకా ఇండియాలో రాలా. అది కనుక టెస్ట్ చేసిన రోజు బుల్ గానగ నూనె ఇంపార్టెన్స్ అర్థమైపోతుంది. ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ టెస్ట్ చేయాలి. అది నా గట్ ఫీలింగ్. బుల్ డ్రివెన్ ఆయిల్ లో చాలా ఎక్కువ ఉంటాయి. అంటే అదే కదా ఆయిల్ ఫ్యాట్ ని ప్రొటెక్ట్ చేసేది. సో ఆబ్వియస్ గా అది ఎక్కువ ఉంటుంది అన్నది నాకు బాగా నమ్మకం. ఆ నమ్మకంతోనే అంటే ఏ బిజినెస్ కైనా ఏ పనికైనా నమ్మకమే పునాది. సో నేను నమ్మాను కాబట్టి, మీరు నమ్ముతున్నారు కాబట్టి అంత ధైర్యంగా మనం ప్రమోషన్ చేసుకోవచ్చు, చెప్పగలుగుతున్నాం. సో అడ్వైస్ ఏమి ఇస్తారు సార్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే ఫస్ట్ దీన్ని కమర్షియల్ యాంగిల్ లో కాకుండా మీకు బుల్ ఇష్టం అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది మాట వినదు. దానికి రౌండ్ అలవాటు చేయాలి, తిరగటం. ఫస్ట్ ఇందులో అది కష్టమైన డబ్బులు పెట్టడం కాదు, దాన్ని ట్రైన్ చేసుకోవటం. అవన్నీ స్ట్రైట్ గా వెళ్ళాయి. రౌండ్ గా తిరగాలంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసి ఉండాలి వాటికి. కొద్దిగా ఒక్కోసారి మనకి ఎందుకు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అవి బంగారాలు కదా, ఒక 2-3 రోజులు అలవాటు అయిపోతాయి. మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టవు అవి. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ లో అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? మీరు రోడ్డు పక్కన పెట్టేసుకుంటే ఇవాళ రేపు ప్రైస్ రీజనబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అంటే ఇక్కడ 2 types. అంటే మీ సిఏ చేశారు కాబట్టి మీకు కొంచెం ఏమన్నా డిఫరెంట్ గా చెప్పగలరేమో. ఇప్పుడు కస్టమర్స్ కూడా మనం 2 types ఆఫ్ కస్టమర్స్ ఉంటున్నారు సార్. ఒకళ్ళేమో ప్రైస్ తక్కువ ఉంటే అమ్మో ఇది ఒరిజినల్ కాదేమో అని ఒక కస్టమర్, ఇంకో కస్టమర్ ఏమో ప్రైస్ ఎక్కువ ఉంటే దీంట్లో ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయేమో అని ఇంకో కస్టమర్. సో వీళ్ళని ఎలా డిఫైన్ చేస్తారు? కస్టమర్ మైండ్ సెట్ అలా మనము చూజ్ చేసాం మార్కెటింగ్ తో. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, కస్టమర్స్ ని ఎలా చేంజ్ చేస్తారు ఈ కార్పొరేట్స్ గవర్నమెంట్స్ కలిపి. మనం పూర్వం రోజుల్లో ఈ జూట్ బ్యాగ్స్ వాడేవాళ్ళం. అవును. అప్పుడు పేపర్ మిషన్లు కనిపెట్టారు మనోళ్ళు. సో మొదలు పెట్టారు ఇక, అరే జూట్ బ్యాగ్స్ వాడుతున్నారు ఏంటి, పేపర్ బ్యాగ్స్ వాడొచ్చు కదా అని. ఎందుకని వాళ్ళు అమ్ముకోవాలి కదా. తర్వాత ఎందుకో సంహం యాక్సిడెంటల్ గా ఈ ప్లాస్టిక్ కనిపెట్టారు. దానికి మళ్ళీ దానికి సంబంధించిన మిషనరీ అంతా కనిపెట్టారు. మీరు పేపర్ వాడుతున్నారు, మీరు చెట్లని నరికేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ కి ఎంత నష్టం చేస్తున్నారు మీరు. మీరు ప్లాస్టిక్ వాడండి, దీనివల్ల ఎలాంటి లాస్ లేదు, ఇది పెట్రోలియం బై ప్రొడక్ట్, దీని మీద అసలు లాస్ లేదు, చెట్లు నరకకూడదని మళ్ళీ ఒకటి ప్రచారం మొదలు పెట్టారు. అది నమ్మారు వీళ్ళు. ఇప్పుడేమంటున్నారు ఫైనల్ గా, ప్లాస్టిక్ వాడుతున్న భూమికి ఎంత నష్టం జరిగిపోతుంది, లేదు మళ్ళీ జూట్ బ్యాగ్లకి వెళ్ళండి. సో తిప్పుతూనే ఉంటారు మనల్ని. సో మన కస్టమర్స్ ఒకసారి కళ్ళు తెరిచి నిజంగా ఇది కరెక్టా కాదా అని ఆలోచించిన రోజు అన్ని మారిపోతాయి. వాడెవడో చెప్పింది నమ్మాలి. ఇప్పుడు నేను చెప్పింది కూడా నమ్మాలని లేదు, నేను చెప్పింది లాజికల్ గా కరెక్టా కాదా అనేది నువ్వు ఆలోచించుకొని ప్రొడక్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను 600 పెట్టినంత మాత్రాన అడల్టరేట్ చేయడం నమ్మకం కాదు, 350 పెట్టినంత మాత్రాన అది అడల్టరేట్ అవుతుంది అనేది కాదు. సో కస్టమర్ చూడాల్సింది ఏంటంటే 1-2 సార్లు ప్రొడక్ట్ వాడుకొని అప్పుడు టెస్ట్ చేసుకోవాలి. అంటే అసలు ఒక ఆయిల్ ఎలా ఉంటుంది అనేది కస్టమర్ తెలిసి వాడుకుంటే మాత్రమే కస్టమర్ అన్నది బయటపడదు.
అదర్వైజ్ ఈ మార్కెటింగ్ జిమిక్లు తిరుగుతూనే ఉంటారు వాళ్ళు, వారికి తిరుగుతూనే ఉంటారు. నా దగ్గర కొంతమంది వస్తారు, ఏ ఆయిల్ అయితే ఏమైందండి మీరు ఇది పెట్టారంటే, మంచిదండి నా నమ్మకం ఇది, మీ నమ్మకం అది. సో ఏ మంది అయితే ఏమైందంటే డాక్టర్ కూడా హాస్పిటల్కి వచ్చాక అని చెప్తాను నేను, అంతే. సో అది ఎవరి చాయిస్ వాళ్ళది. సో కస్టమర్ చాయిస్ మనం డిక్టేట్ చేయకూడదు. కాకపోతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము. డిక్టేట్ చేయడం వేరు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు. సో ఈ మార్కెటింగ్ జిమిక్స్ తో ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తున్నారు వీళ్ళు. సంవాట్ నేను ఆ పని చేయదలుచుకోలేదు. నేను అందుకని ఉన్నట్టు జెన్యున్ గా చెప్తూ ఉంటాను కస్టమర్స్ కి. సో నన్ను కొంతమంది వచ్చి మా పిల్లలకి సన్ఫ్లవర్ ఇష్టం అండి, మీరు నేను సీడ్స్ తెచ్చుకుంటా మీరు చేసి పెట్టండి అంటారు. లేదండి నా ఫామ్ లోకి రానివ్వట్లేదండి. మీరు చేయరా? ఇప్పటికైతే చేయట్లేదండి, ఫ్యూచర్ లో చెప్పలేను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చారనుకోండి, మీరు కాదు కూడదంటే చేయాల్సి వస్తే చేస్తానేమో. ఇప్పటికైతే స్ట్రాంగ్ అదే ఒపీనియన్ మీద ఉన్నా, చేయట్లేదని అంటారు. సో అంటే ఏ బిజినెస్ కైనా కొన్ని ఎథికల్ ఫౌండేషన్ అనేది ఉండాలి. కమర్షియల్ ఇప్పుడు ఇండియాలో 90% స్టార్ట్అప్స్ అని ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే మనీ మేకింగ్ ఈజ్ నాట్ ది ఓన్లీ పర్పస్. సంథింగ్ ఏదో ఒకటి సొసైటీకి ఉపయోగపడేది, నేచర్కి ఉపయోగపడేది ఉండాలి. అందరూ అలాగే స్టార్ట్ అవుతారు కానీ డైవర్ట్ అయిపోతున్నారు. సో నేను అలా అవ్వకూడదు అన్న కోరిక నాకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే ఇది నా సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ కాదు కదా. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అన్ని చూసేస్తున్నాను, నాలో నేను 38 years గా చాలా చూసేసాను. సో సెకండ్ ఇన్నింగ్స్ లో కొద్దిగా ప్రాపర్ గా వర్క్ చేద్దాం. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మన ఇంకా చాలు ఈ లైఫ్ లో ఇంకొక 20 to 30 years కష్టపడితే అయిపోతుంది. సో హ్యాపీగా లీడ్ చేసేసి వెళ్ళిపోదాం, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెళ్తాం కదా, సో అలాగే వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ లో ఉన్నాను. వేరే థాట్ అయితే సరే. ఇప్పుడు సీడ్ మనం డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకొస్తాం, ఆ సీడ్ ని బట్టే మనకు ఆయిల్ వస్తుంది. ఆయిల్ ఇప్పుడు ఒక 1 month బ్యాక్ కొన్న అతను మీరు ఒక సీడ్ వాడతారు, సో ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో 2 months తర్వాత మళ్ళీ ఆ కస్టమర్ వస్తాడు, అప్పుడు వేరే టేస్ట్ ఉంటుంది. ఈ రెండింటిని ఒకటే. మీరు అగ్రికల్చర్ స్టూడెంట్ కాబట్టి మీకు అర్థమైంది. రైనీ సీజన్ లో సీడ్ వేరే ఉంటది, సమ్మర్ సీజన్ లో సీడ్ వేరే ఉంటుంది. హనీ కూడా టేస్ట్ చేంజ్ పోతుంది. మీకు సీజన్ చేంజ్ అయితే హనీ కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది. సో గ్రౌండ్ నట్ అన్నది మీకు ఎంత వచ్చినా కూడా గ్రౌండ్ నట్ స్మెల్ తెలుస్తా ఉంటది. సో లైట్ గా డిఫరెన్స్ ఉంటది. మైల్డ్ స్వీట్ కొద్దిగా స్వీట్ అనిపిస్తుంది తప్పిస్తే మీకు వేరే చేంజ్ ఏమి ఉండదు గ్రౌండ్ నట్ లో. ఈ ఆయిల్స్ లో ఎక్స్పెషల్ అంత పెద్ద డిఫరెన్స్ కనపడదు మీకు. ఫ్లవర్స్ లో కనపడుతుంది ఆ సీజన్ అన్నది వేరియేషన్, సీడ్ లో కొద్దిగా తక్కువ కనపడుతుంది మైల్డ్ గా. అది కస్టమర్ కి రెగ్యులర్ గా గ్రౌండ్ నట్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అన్నట్టు హనీలోనే ఎక్కువ కనిపిస్తుంది, హనీలో ఎక్కువ కనపడుతుంది. మీకు సమ్మర్ లో వచ్చే హనీ టేస్ట్ వేరే ఉంటది, వింటర్ లో వచ్చే హనీ వేరే టేస్ట్ ఉంటది, రైనీ సీజన్ వచ్చే మీకు హనీ ఎప్పుడు ఒకటే టేస్ట్ ఉందంటే మీరు అనుమానించాలి, ఇదేంటి ఒకటే టేస్ట్ ఉంటుంది. హనీ వాడు చేయడు కదా, హనీ బీ చేయాలి. హనీ బీ చేసినప్పుడు అది సీజన్ కి అనుగుణంగా చేస్తుంది. ఫ్లవర్ లో ఏది ఉంటే అది తీసుకొస్తుంది. అలా కాకుండా మీకు కాన్స్టెంట్ గా ఒకే టేస్ట్ ఉంది అనుకో హనీ, అప్పుడు మీకు డౌట్ రావాలి. కానీ కస్టమర్ కి డిఫరెంట్ టేస్ట్ మారితే డౌట్ వస్తుంది, ఏంది టేస్ట్ మారింది ఏదో చేశాడని. సో ఆ మైండ్ సెట్ అలా అయిపోయింది కస్టమర్ కి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. అండ్ మీ వర్క్ లో చాలా ప్యూరెస్ట్ ఉంది సార్. ఐ మీన్ అంటే ఎలా చెప్పాలి దాన్ని, కస్టమర్స్ కి తీసుకోవాలనుకో ప్యూరిటీయే కదా, అదే అది చాలా ఉంది. సో ఆల్ ది బెస్ట్ సార్. చాలా థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మాటల్లో సార్ మాకు కూడా 2 ఆవులు ఉన్నాయి సార్, ఒక దాని పేరు గోపాల్ అని ఇంకో దాని పేరు లక్ష్మి. అంటే సార్ వాటికి చెక్క ఇవ్వండి అని చెక్క ఇచ్చారనమాట, పల్లి చెక్క. సో ఇప్పుడు గోపాల్కను లక్ష్మికి పెడదాం రండి. సో ఫస్ట్ అయితే లక్ష్మికి పెడదాం వెళ్ళి. ఉంది కదా నీకోసం చెక్క పంపించారు. వస్తుంది దానికి నాకు అసలు బాధ. అది బిజీగా తింటుంది. ఇప్పుడు గోపాల్కి పెడతానండి. గోపాల్ ఎవరంటే లక్ష్మి కొడుకు గోపాల్. గోపాల్ వద్దా? సర్లే వెళ్ళి లక్ష్మికే పెడతా నేను.